రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు వివిధ అంశాలపై రైల్వే జీఎం ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ఓబీల నిర్మాణాలను ఎంపీలు జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, కోవిడ్ సమయంలో ఆపేసిన రైళ్ల స్టాపేజీలను పునరుద్ధరించాలని కోరారు. ఎంపీల సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే విషయాలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం దాదాపు 4:30 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయా ఎంపీల నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, స్టాపేజీలు, ఇప్పటివరకు ఉన్నటువంటి రైళ్లు, వాటికి సంబంధించినటువంటి స్టాపేజీల వివరాలు, వీటన్నింటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలకు ముందే ఎంపీలంతా కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే చేపట్టబోయే కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి కొత్త లైన్లు, తీసుకురావాల్సినటువంటి కొత్త లైన్లు, ప్రాజెక్టుల పురోగతికి సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్ రైలు నిలయంలో జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ అయితే సమన్వయ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశానికి 15 మంది ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మొత్తం 16 ఎంపీలంతా కూడా హాజరై తమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టుల వివరాలు, తమ తమ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఎట్లా ఉంది, కొత్త రైల్వే లైన్లకు సంబంధించినటువంటి భూసేకరణ ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి నిధుల చెల్లింపు ఎలా జరుగుతుంది, ఇవన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక అమృత్ భారత్ స్టేషన్లలో అభివృద్ధిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే దాదాపు 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కావచ్చు, ప్రయాణికులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కావచ్చు, వీటన్నింటినీ కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎంపీలు మాత్రం తమ పరిధిలో ఈ అమృత్ స్టేషన్ల నిధుల కేటాయింపు కావచ్చు, లేదంటే కొంత నత్తనడకన సాగుతున్నాయని వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కావచ్చు, లేదంటే ఖమ్మం కావచ్చు, ఇలా రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా తీసుకెళ్లారు. ఇక ప్రధానంగా ఆర్ఓబీలు, ఆర్యూబీలు, రైల్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్ అండర్ బ్రిడ్జీలు, అయితే లెవర్ క్రాసింగ్ దగ్గర ప్రయాణికులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ఆర్ఓబీలు కావచ్చు త్వరితగతిన పూర్తి చేయాలని, వాటికి సంబంధించినటువంటి టెండర్లను పూర్తిగా పిలవాలని, వాటికి సంబంధించిన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా వాళ్ళు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇక కోవిడ్ కంటే ముందు ఏ రైళ్లకు సంబంధించినటువంటి స్టాపులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలని కూడా రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. కోవిడ్ తర్వాత కొన్ని రైళ్లకు సంబంధించినటువంటి స్టాపేజీలను ఎత్తివేశారు. దీంతో ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులకు, అసౌకర్యానికి గురవుతున్నారు. వాళ్ళంతా కూడా ఎంపీలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఖచ్చితంగా తిరిగి స్టాపేజీలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తున్నారు. ఇక నూతన రైల్వే లైన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా జీఎంకి అందజేశారు. తమ తమ పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా రాబోతున్నటువంటి నూతన రైల్వే ప్రాజెక్టులు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, డిపిఆర్లు ఎప్పటిలోగా పూర్తవుతాయి, ముఖ్యంగా భద్రాచలంకు సంబంధించినటువంటి ఈ రైళ్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన తీసుకురావాలని కూడా ఎంపీలు అయితే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల ఎంపీలు అయితే సమన్వయ సమావేశానికి హాజరయ్యారు.